ఇక అందరూ ఎంతో టెన్షన్లో ఉన్నారు. ఏం టెన్షన్ పడద్దు, మీరు ప్రశాంతంగా ఉండండి. తల్లిదండ్రులు పిల్లలు ఆందోళనకు గురవుతున్నారు. ఈ మే నెలాఖరు దాకా ఆ కీ వచ్చేదాకా టెన్షన్, జూన్ 14 వరకు టెన్షన్. జూన్ 14 రోజు నేను 8 గంటల నుంచి మీకు రాత్రి 12 అయినా 1 గంట అయినా ఒక్కొక్కరితో మాట్లాడతాను. మీరు మీ ర్యాంక్ చెప్పండి, మీ ప్రాంతం చెప్పండి, మీ కులం చెప్పండి, మీకు ఎంబీబీఎస్ఆ ఏ కోర్సులో చేరే అవకాశాల గురించి నేను మీకు చెప్తాను. ర్యాంక్ అనేది ప్రాధాన్యత, మార్కులు కాదు. ఇది కంపారిటివ్ మెరిట్, పక్కవాడితో పోల్చుకోవటమే. నీకు కష్టమైందంటే నాకు, పక్కవాడికి అందరికీ కష్టమే. ఫిజిక్స్ అందరికీ కష్టమే. ఫిజిక్స్ వాళ్ళ మనకు అంతుపట్టకుండా ఉన్నాయి ప్రశ్నలు, అందరికీ కష్టమే. వచ్చింది 3 గంటలు, 180 ప్రశ్నలు ఎవరూ రాయలేరు. కనుక ఆందోళనకు గురి కావద్దు, లాంగ్ టర్మ్ ఆలోచన వద్దు. సరే వస్తే ఎంబీబీఎస్లో బి కేటగిరీ, ఎన్ఆర్ఐ కేటగిరీ డబ్బున్న మహానుభావులు కొనుక్కుంటారు, కొనుక్కోలేని వాళ్ళు ఉన్నారు. ఎంబీబీఎస్ రాకపోతే ఏంటి, నంబర్ 2 మనం ఏం చేయాలి అనేది లాంగ్ టర్మ్ వద్దు, ఆయుర్వేదంలో చేరండి. ఆయుర్వేదంలో బ్రహ్మాండంగా ఉంటుంది భవిష్యత్తు. మనం ఏం చేయాలి, ఆయుర్వేదంలో ఏదో ఆంధ్ర తెలంగాణలో డీమ్డ్ యూనివర్సిటీకి అనుబంధంగా ఆయుర్వేద కళాశాలలు ఉన్నాయి. అవి చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి, అంతర్జాతీయ స్థాయిలోనే ప్రమాణాలు. అక్కడ చేరిన పిల్లల ఆనందానికి అవధుల్లే. వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో హుషారుగా ఉన్నారు, మా పిల్లలు అక్కడ చదువుతున్నారనేసి. మొదటి స్థానంలో చెన్నైలో జేఎస్ఎస్ ఆయుర్వేద మెడికల్ కాలేజ్. రెండోది కేరళ రాష్ట్రంలో కొల్లాంలో అమృత ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద సైన్సెస్, అమృత ఆయుర్వేద మెడికల్ కాలేజ్. మూడోది మ్యాంగ్లూరులో ఎన్నేపోయ ఆయుర్వేద మెడికల్ కాలేజ్. నాలుగోది బెల్గాంలో కేఎల్ఈ ఆయుర్వేద మెడికల్ కాలేజ్. ఈ నాలుగిట్లో 4-5 లక్షల మధ్యలో సంవత్సరానికి సరిపోతుంది. ఇవి కాకుండా కొంచెం ఎక్కువ ఫీజుతో భారతీయ విద్యాపీఠ్ ఆయుర్వేద మెడికల్ కాలేజ్ పూనా, డివై పాటిల్ ఆయుర్వేద మెడికల్ కాలేజ్ పూనా, అలాగే డివై పాటిల్ ఆయుర్వేద మెడికల్ కాలేజ్ ముంబైలో కూడా, నవీ ముంబైలో కూడా ఉన్నాయి. మనకు దక్షిణాది వారికి చెన్నై, కొల్లాం కేరళ, 1 చెన్నై, 2 కేరళ, 3 మంగళూరు, 4 కేఎల్ఈ బెల్గాం. ఈ నాలుగిట్లో మనం చేరచ్చు, బ్రహ్మాండంగా ఉంటుంది. ఆయుర్వేద విద్య 4.5 సంవత్సరాలు, ఎంబీబీఎస్తో సమానంగా 4.5 సంవత్సరాలు. ఎంబీబీఎస్లో ఎన్ని పాఠాలు చెప్తారు, దీంట్లో కూడా అవి చెప్తారు. ఆయుర్వేదంలో ఆపరేషన్లు కూడా చేయొచ్చు. 4.5 సంవత్సరాలు అయిన తర్వాత సంవత్సరం పాటు ఎంబీబీఎస్ లాగా ప్రాక్టికల్ ట్రైనింగ్, ఇంటర్న్షిప్ ఉంటుంది. ఆయుర్వేదంలో కూడా 21 సబ్జెక్టులలో ఎండీలు ఉంది. ఆయుర్వేదం బీఏఎంఎస్ అయిపోయిన తర్వాత పంచకర్మ అనే ఎండీ చేస్తే 3 ఏళ్ళు. ఇక డబ్బులు ఎక్కడ దాచుకోవాలో తెలవని పరిస్థితి, అంత ఆదాయం ఉంటుంది. ప్రసవాలు చేయొచ్చు, ఆపరేషన్లు చేయొచ్చు, ఏ రకమైన చేయటానికి కూడా. దాంట్లో ఎండి శల్య అనే కోర్సు ఉంది. ప్రసూతి విభాగము ఎండి ప్రసూతి స్త్రీ రోగాన్ని ఉంది. కనుక ఎంబీబీఎస్ రానప్పుడు ఆయుర్వేదంలో చక్కగా మనం దాన్ని ఎంపిక చేసుకోవాలి. మరి మధ్యలో డెంటల్ ఉంది కదా అండి, డెంటల్కి వెళ్ళమంటారా వద్దంటారా? ఈ రోజున డెంటల్కి ఎటువంటి అవకాశాలు లేవు. కనుక ఎవరు డెంటల్ని మనం కోరి కష్టాలు తెచ్చుకోకూడదు.